కాంగ్రెస్కి డిఫాక్టో అధ్యక్షుడు రాహుల్ గాంధీ. అదేంటి అంటామేమో, మరి అంతే కదా, ఒకళ్ళు అధ్యక్షులుగా ఉంటూ వెనక నుంచి నడిపించేది అది. వాస్తవంగా ఒకప్పుడు ఈయన అధ్యక్షుడు, కాకపోతే ఆ బాధ్యతలను ఎత్తిన పెట్టుకోవడం ఇష్టం లేదు. ఓడిపోయినప్పుడు బాధ్యత వహించాను, రాజీనామా చేసేసాను అన్నాడు. కాంగ్రెస్ కల్చర్లో భాగమే రాజీనామాలు అనేటువంటి డ్రామాలు. ఇంతకుముందు కింద స్థాయి నాయకులు చేస్తే ఈసారి ఏకంగా ఆ అధ్యక్షుల వారే ఆ నాటకం, లేదా గాంధీల కుటుంబమే ఆ నాటకం ఆడడం. రాజీనామా చేసేసి బయటకు ఉన్నానంటాం, ఇంకెవరినో ఒకళ్ళని ఎన్నుకోమంటాం. ఎన్నుకుంటానికి రెడీ అయినటువంటి వాళ్ళందరినల్లా చెడగొట్టడం, ఆ తర్వాత దాన్ని నిలదీసినటువంటి వాళ్ళని పార్టీకి దూరంగా పెట్టడం, వాళ్ళని పదవులు లేకుండా చేయడం, వాళ్ళని పక్కన పెట్టడం. అంటే అధ్యక్షులు అనేవాడు ఎవడు ఎన్నిక కాకూడదు, తమ కుటుంబమే ఉండాలి, బట్ ఇంకొకళ్ళకి ఇస్తున్నట్టుగా బిల్డప్ చేయాలి. అది జనం ముందు వెర్రిబాగులోళ్ళలాగా నాటకాలు ఆడుతున్నారు, అది తెలిసినా కూడా అదే నాటకం కొనసాగిస్తూనే ఉంటారు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఆ డిఫాక్టో అధ్యక్షుడైనటువంటి, అంటే పేరుకి ఇప్పుడు ప్రస్తుతం ఇన్ఛార్జ్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఇప్పటికీ ఈయన బాధ్యత తీసుకోడు. మళ్ళీ అదేమంటే రేపటి ఎన్నికలన్నీ అయిపోయిన తర్వాత ఓడిపోయిన పాపమేమో పీసీసీ అధ్యక్షులది, గెలిస్తేనేమో అది రాహుల్ గాంధీ గారు అంతకుముందు చేసినటువంటి తరహాలోనే చేసుకుంటూ వస్తారు. అయితే ఈ డిఫాక్టో అధ్యక్షుల వారు స్వయంగా వచ్చింది పాండిచ్చేరికి. అది కూడా ప్రభుత్వం మొన్ననే అటు ఓడిపోయినటువంటి సందర్భంలో, ఇది ఒక ఎమ్మెల్యే రాజీనామా చేసినటువంటి సమయంలో మల్లాది కృష్ణారావు గారు. తీరా చూస్తే ఇంకా ఒకటి ఎక్స్ట్రా మద్దతు ఉన్నా కూడా కరెక్ట్గా అసెంబ్లీకి ఆయన వచ్చారు కాబట్టి ఇంకొక 10 మంది మళ్ళీ వెనక్కి వస్తారులే అనుకుంటే ఉన్నది కూడా పోయింది. టోటల్గా పాండిచ్చేరిలో ప్రభుత్వం పడిపోయింది. అంటే తను అడుగుపెట్టిన తర్వాత కూడా సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఇది ఇంతవరకే చూసాం. బట్ ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే దక్షిణాదిలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. కర్ణాటకలో లేదు, ఓడిపోయింది, అంటే సెకండ్ అనుకుందాం పోయి, బట్ ఓడిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయింది, తెలంగాణలో ఓడిపోయింది, అంటే ఇన్ని చోట్ల కూడా ప్రతిపక్షంగా ఉంది. ఒరిస్సాలో పోయింది, అక్కడ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. ఆంధ్రాలో అయితే ఏ ప్లేస్లో ఉందో ఎత్తుక్కోవాలి, అడుగు నుంచి ఫస్ట్ ప్లేస్లోనో లేదా అడుగు నుంచి 2వ ప్లేస్లోనో లెక్కేసుకోవాలి. తెలంగాణలో మాత్రం 3వ స్థానంలో ఉంది, ఇప్పుడు మొన్నటిదాకా 2వ స్థానంలో ఉంది, ఇప్పుడు 3వ స్థానానికి వెళ్ళింది. ఒరిస్సాలో 3వ స్థానానికి వెళ్ళిపోయింది. ఛత్తీస్గఢ్ ఒక్కటి ప్రస్తుతం నిలబడ్డటువంటిది. ఈ దక్షిణాదిలో అదొక్కటే దాన్ని కాపాడుతున్నటువంటిది, మిగతాదంతా క్లీన్ స్వీప్ అయినటువంటి పరిస్థితి.